యాజ్ పర్ సైకాలజీ ప్రకారం, రీసెర్చ్ ప్రకారం ఏం జరిగిందంటే, ఎవరైతే 5 ఏళ్ల లోపల పిల్లల్ని బాగా కొడతారో, తిడతారో, భయపెడతారో, దే విల్ గో ఆన్ రాంగ్ ట్రాక్. ఎప్పుడు రాంగ్ ట్రాక్? కాస్త బుద్ధి తెలిసిన తర్వాత రాంగ్ ట్రాక్ వెళ్తారండి వాళ్ళు. అంటే మెయిన్ గా వాళ్ళ రీసెర్చ్ ప్రకారము 23 ఏళ్ల తర్వాత మిమ్మల్ని పట్టించుకోరు వాళ్ళు. షాడిస్ట్లు అవుతారు. ఫస్ట్ భార్యను బాధ పెడతారు, అత్తమామను బాధ పెడతారు, అమ్మనాన్న బాధ పెడతారు. ఒకవేళ ఉద్యోగస్తులు అయితే లంచగొండలు అవుతారు. దిస్ ఇస్ నా తెలివి కాదండి, నేను చదివింది మీకు చెప్తున్నాను. వాళ్ళు ఏం చదువుతారో చూడండి, వాళ్ళ బ్యాగులు చెక్ చేయండి. దయచేసి మొబైల్స్ మాత్రం వాళ్ళ చేతిలో ఇవ్వకండి. చాలా మంది వాడు చదువుకుంటాడు, సార్ మొబైల్ ఇస్తాడు, నువ్వు అటు వెనక ఏం ఓపెన్ చేస్తాడో నీకేం తెలుసు. ఇంకో విషయం చెప్తున్నా అండి, మీ పిల్లలకు మొబైల్లో ఎక్కువ తెలుసా, మీకు ఎక్కువ తెలుసా? గెలికి దాన్ని ఏమో చేస్తాడు. ఇవ్వకండి. వాళ్ళ చేతికి రేడియేషన్ ఎఫెక్ట్ ఎంత ఉంటదండి. ఇప్పుడు మీకు నట్షల్ గా చెప్తున్నాను. ఇక 12 దాటిన తర్వాత ఎలా ఉండాలి? 12 నుంచి 19 వరకు ఫిజియోలాజికల్ గా, బయలాజికల్ గా చాలా గ్రోత్ ఉంటుందండి. అప్పుడు 12 నుంచి 16, 17, 18, 19 గ్రోత్ ఉంటుంది. ఆ గ్రోత్ ఉన్నప్పుడు వాళ్ళని ఫ్రెండ్లీగా చూడాలండి, ఓ స్నేహితులాగా చూడాలి. డిసిషన్ మేకింగ్ ఉంటే వాళ్ళని పార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాన్న ఇక్కడ ఏ కలర్ వేస్తే బాగుంటది అన్నాం అనుకోండి, నాన్న ఇక్కడ బ్లూ, ఓకే నీ రూమ్ బ్లూ, అక్కడ బ్లూ. వాళ్ళ డిసిషన్ తీసుకోండి. నాన్న మనం ఏ టీవీ కొంటే బాగుంటుందా, వాడు మొత్తం చూస్తాడు, ఏ టీవీ బాగుంటుందో చెప్తాడు. వాళ్ళ డిసిషన్ మేకింగ్ తీసుకోండి, వాళ్ళని గెలిపించండి, వాళ్ళని మాట్లాడించండి. డబ్బు విలువ చెప్పండి, డబ్బు ఊరికే రాదు అని వాళ్ళకి క్లియర్ గా చెప్పండి. వాళ్ళకు పని చేయించండి. ఏది ఉచితంగా ఇవ్వద్దు పిల్లలకు. మళ్ళీ చెప్తున్నాండి, ఏది ఉచితంగా ఇవ్వద్దండి. ఏ నాన్ననైతే కూతురుని పట్టించుకుంటాడో, ఏ నాన్ననైతే కూతురుని ఫ్రెండ్ లాగా చూసుకుంటాడో, ఏ నాన్ననైతే కూతురు మాట్లాడుతూ వింటాడో, అటువంటి ఏ కూతురు కూడా ఇంట్లో నుంచి లేచిపోవడం గాని, లవ్ గాని అటువంటి ఉండవండి. నేను ఓపెన్ చెప్తున్నాను. టైమే లేదండి, ఫుల్ బిజీ. అమ్మాయికి ఏదంటే అది ఇప్పిస్తా ఉంటారు. ఆమె ఎవరితో చాటింగ్ చేస్తాం మీకేం తెలుసా అండి? మీ పిల్లల మొబైల్ ఫోన్ పాస్వర్డ్ మీకు తెలుసా? ఇది అడుగుతుంది. మీ పిల్లల మొబైల్ ఫోన్ పాస్వర్డ్ మీకు తెలుసు అంటే ఏదో ఉందంటే కదా. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి బాస్. ఇంత ఓపిక కూర్చున్నారు, కూర్చోండి దయచేసి. పేరెంటింగ్ గురించి ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? నట్షల్ గా చెప్తాను. నట్షల్ అంటే ఇంతే నట్షల్. ఓకే, తెలుసుకోవాలనుకుంటున్నారు. సరే, పేరెంటింగ్ అనేది ఏం లేదండి, సరిగ్గా పిల్లలు పెంచేదే పేరెంటింగ్. అది రాకనే ఇటువంటి క్లాసులు. అసలు ఇటువంటి క్లాసులు అవసరం లేదు మనకు. ఎందుకంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎలా పెంచారో అది కాపీ కొడితే చాలు. మనం చేయము. అసలు మీ పిల్లలు మీకు కాళ్ళకు నమస్కారం పెట్టక ఎంతకాలం అయింది? ఫస్ట్ క్వశ్చన్. అసలు మీ మాట మీరు వింటున్నారా పిల్లలు? సెకండ్ క్వశ్చన్. మొబైల్ ఫోన్ ఇప్పించారా మీ పిల్లలకు? థర్డ్ క్వశ్చన్. మొబైల్ ఫోన్ ఇప్పించారా? అవుటింగ్ అయిపోయింది, మీ చేతులు దాటిపోయినాయి. సో ఫస్ట్ పిల్లలు 3 రకాల వయసులో ఉంటారండి. ఎందుకంటే కొంతమంది ఆశించి వచ్చారు కాబట్టి 4-5 ప్యాన్ చెప్పి పంపిస్తాను. ఈ ఫోన్లు ఇప్పించినాక తండ్రి కూతురు, తండ్రి కుమారుడు, భార్య భర్త కూడా మాట్లాడుకుంటలేదు. అందరు ఫోన్లు మాట్లాడుకుంటారు. ఏదో ఇంపార్టెంట్ మాట్లాడుకోవచ్చు, అది మన మనిషి దూరం చేశాయి కానీ మమ్మల్ని దగ్గర చేశాయి. ఫస్ట్ వయసు పిల్లలు 0 నుంచి 5 ఏళ్ళు అండి. 0 నుంచి 5 ఏళ్ళు ఒకటో వయసు. రెండో వయసు 6 నుంచి 12. మూడో వయసు 12 నుంచి 19. 3 రకాల వయసులు ఉంటాయండి. ఫస్ట్ వయసులో పిల్లలు దేవునితో సమానం. దే ఆర్ ఈక్వల్ టు గాడ్. భగవంతునితో సమానం అండి. ఎందుకు? మీరందరూ కూడా 5 ఏళ్ళ వరకు ఏం జరిగిందో మీకు గుర్తుందా? మిమ్మల్ని అడుగుతున్నాను సార్, అప్ టు 5 years లోపల ఏం జరిగిందో మీకు ఏమైనా గుర్తుందా? నాకైతే గుర్తులేదు. మీకు గుర్తుంటే చెప్పండి. గుర్తుందా? గుర్తులేదంటే ఈక్వల్ టు గాడ్. యాజ్ పర్ సైకాలజీ ప్రకారం, రీసెర్చ్ ప్రకారం ఏం జరిగిందంటే, ఎవరైతే 5 ఏళ్ల లోపల పిల్లల్ని బాగా కొడతారో, తిడతారో, భయపెడతారో, దే విల్ గో ఆన్ రాంగ్ ట్రాక్. ఎప్పుడు రాంగ్ ట్రాక్? కాస్త బుద్ధి తెలిసిన తర్వాత రాంగ్ ట్రాక్ వెళ్తారండి వాళ్ళు. అంటే మెయిన్ గా వాళ్ళ రీసెర్చ్ ప్రకారము 23 ఏళ్ల తర్వాత మిమ్మల్ని పట్టించుకోరు వాళ్ళు. షాడిస్ట్లు అవుతారు. ఫస్ట్ భార్యను బాధ పెడతారు, అత్తమామను బాధ పెడతారు, అమ్మనాన్న బాధ పెడతారు. ఒకవేళ ఉద్యోగస్తులు అయితే లంచగొండలు అవుతారు. దిస్ ఇస్ నా తెలివి కాదండి, నేను చదివింది మీకు చెప్తున్నాను. వాడు బతికే పిక్కు తిన్నామని చూస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. సో 5 ఏళ్ళ లోపల పిల్లల్ని కొట్టకండి. మళ్ళీ ఇప్పుడు ఈ మాట అంటున్నాను కొంతమంది, మీరు ఎన్నన్నా చెప్తారు సార్,
ఓ కోట్ వేసుకున్నారు, మైక్ కట్టుకున్నారు. మా పిల్లలు ఎంత అల్లరి చేస్తారో. పిల్లలు అల్లరి చేయకుంటే పెద్దలు అల్లరి చేస్తారా చెప్పండి? పిల్లలు అల్లరి చేసే అధికారం వాళ్ళకే ఉంది. దే విల్ డూ ఇట్. మరి వాళ్ళని ఏం చేయాలి? మీ నాన్నగారు ఎలా పెంచారో చూడండి, మీ అమ్మగారు మిమ్మల్ని ఎలా పెంచారో చూడండి. ఒకసారి గుర్తు చేసుకోండి. మర్చిపోయాం, కర్ర పుచ్చుకొని కొడుతున్నాం, దే విల్ బికమ్ నెగిటివ్ అండి. ఆ క్షణంలో భయపడతారు. చాలా మందికి నత్తి వస్తుందండి, నత్తి స్టామరింగ్ వస్తుంది. ఆ టైంలో భయపెట్టడం వల్ల, కొట్టడం వల్ల వాళ్ళు ఎలా అయిపోతారంటే బుక్సే ఏది ఉంటదే, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం భయపడతారు. ఇలాంటి షేమింగ్ రమ్మంటే భయపడతారు. చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దయచేసి పిల్లల వల్ల పేరెంట్సా, మీ ఇంట్లో 5 ఏళ్ళ లోపల పిల్లలు ఉంటే కొట్టకండి. ఎవరు లేరు, మీ వయసు చూస్తుంటే అందరూ ముదిరిపోయిన వాళ్ళు ఎవరు కనిపిస్తున్నారు. ఒకవేళ 5 ఏళ్ళ లోపల ఉంటే కొట్టకండి, తిట్టకండి, భయపెట్టకండి. ఏం చేయాలి? ఏడ్చిస్తా ఉంటాడు, నాకు అది కావాలి అంటాడే. దేవుడు అడిగింది ఇప్పించండి. దేవుడు ఇష్టం లేకుండా రాజు అనుకోండి, మంత్రి అనుకోండి, మినిస్టర్ అనుకోండి, వాళ్ళు ఏమని కూడా చేస్తారు. సీఎం అనుకోండి, వాళ్ళు ఏమని కూడా చేస్తారండి. వాళ్ళు అనుకుంది సాధిస్తూనే ఉంటారు. మీరు కొట్టారనుకోండి, ఇంకెక్కువ చేస్తాడు. కింద పడి, రోడ్డు మీద పడి ఇలా హంగామా చేస్తూ ఉంటాడు. తప్పకుండా ఓడిపోతారు. కాబట్టి పిల్లల్ని కొట్టకండి, తిట్టకండి, భయపెట్టకండి. నెంబర్ 1. నెంబర్ 2, 6 నుంచి 12 ఏళ్ళ వయసులో పిల్లల్ని ఒక మిలిటరీ డిసిప్లిన్, ఒక పోలీస్ డిసిప్లిన్ లాగా పెంచాలండి. ఏం సార్ మిలిటరీ డిసిప్లిన్? ఎస్. ఎగ్జాంపుల్, మిలిటరీ ఉన్నారనుకోండి, పోలీసు వాళ్ళు పరేడ్ నేర్పిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ మాస్టర్ ఉంటాడు, వాళ్ళ ట్రైనర్ ఉంటాడు. పరేడ్ సల్యూట్ అంటాడు. ఫస్ట్ ఆయన ఎలా పెట్టి చూపిస్తారు, ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలా చూపిస్తాడండి. ఇలా పెట్టాలా, నేవియా, ఎయిర్వింగా మొత్తం నేర్పిస్తాడు. అతను చెప్పినట్టు సల్యూట్ పెడితేనే ఒప్పుకుంటాడా, మీ ఇష్టం పెట్టుకుంటే ఒప్పుకుంటా చూసుకోండి. ఒకవేళ మీ ఇష్టం పెట్టారనుకోండి, గ్రౌండ్ చుట్టూ 40 రౌండ్లు కొట్టిస్తాడు. లైఫ్ లో అటువంటి తప్పు చేయకుండా చూస్తూ ఉంటాడు. అర్థం ఏంటంటే, మీరు ఏది చెప్పితే పిల్లలు అది చేస్తారు. కాబట్టి మీరు చెప్పిందే వాళ్ళు చేస్తారు. కాబట్టి మీరు సరిగా చెప్పండి. మిమ్మల్ని చూసి కాపీ కొడతారు. ఒరే బాబు, మార్నింగ్ లేచి చదువుకో, ఓకే డాడీ అంటాడు. తమరేమో 8 గంటలకు లేస్తున్నారు, ఇంట్లో 7 గంటలకు లేస్తున్నారు. మీ అబ్బాయి లేస్తాడు, నాన్న ఇంకా పడుకున్నాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఒక రోల్ మోడల్ గా నువ్వే నిద్రలు ఇవ్వకుండా చెప్పే అధికారం నీకు లేదు. భార్యాభర్తలు గొడవ పడతా ఉంటారు ఇంట్లో. నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో గొడవ పడని భార్యాభర్తలు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కాపురం చేయట్లేదు. గ్యారెంటీ ఉంటుందండి, 100% ఉంటుందండి. భార్యాభర్తనప్పుడు ఏదో వస్తుంది, రాకుండా తెస్తారు. చెయ్యండి. పిల్లల ముందు గొడవ పడకండి. కోపం వచ్చిందనుకో, బాబు స్కూల్ బస్ ఎక్కు, అప్పుడు స్టార్ట్ చేయి. అంతేగాని మీ ఇష్టం ఉన్నట్టు పిల్లల ముందు గొడవ పడితే మీరు చులకన అయిపోతారు. పిల్లలు ఎప్పుడు అమ్మ పార్టే. అమ్మది ఎంత తప్పునా ఏం కాదు, కనపడదు. నాన్నది ఎంత తప్పుడు అయితే కనిపిస్తుంది. ఇంకో విషయం చెప్తానండి, ఇక్కడ పెళ్ళైన మగవాళ్ళు ఎంతమందో చేయలేబట్టండి. ఎప్పుడన్నా గెలిచిరా ఇంట్లో? కార్తీక్, ఎప్పుడైనా గెలిచారా? అమ్మా, మిమ్మల్ని విత్ రెస్పెక్ట్ గెలవరు అమ్మా. మరి అటువంటి టైంలో గొడవ ఎందుకు? పిల్లల ముందు గొడవ పడకండి. చదువుకోవడము అప్పుడు చాలా బాగుంటుంది. జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉంటుంది. మీరు కనుక శ్లోకాలు, మంత్రాలు, భగవద్గీత, మ్యాప్స్ రీడింగు, ఆర్ ఏదైనా మంచి పదాలు కానీ, మంచి భాష కానీ, మంచి విషయాలు కానీ మీరు చెప్పకుంటే మార్కెట్లో నేర్చుకుంటాడండి. తల్లి రోల్ తగ్గుతుంటదండి. తల్లి రోల్ 5 ఏళ్ళ వరకు ఎక్కువ ఉంటుంది, 6 నుంచి తక్కువ. తండ్రి రోల్ పెరుగుతూ ఉంటది. తల్లికి పెద్ద భయపడడు, ఎందుకంటే తల్లి అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది. తండ్రికే భయపడతాడు కొద్దిగా అటు ఇటుగా. తండ్రి పిల్లలతోని టైం స్పెండ్ చేయాలి. చాలా మంది టైం స్పెండ్ చేయండి, ఫుల్ బిజీ వితౌట్ ఎనీ వర్క్. పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలండి. ఆ టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎటువంటి పని చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి టాలెంట్ ఉంది, వాళ్ళు మ్యాథ్స్ లో పర్ఫెక్టా, ఏం పర్ఫెక్ట్ అబ్జర్వ్ చేయాలండి. స్కేటింగ్ అంటారు, స్కేటింగ్ తీసుకెళ్ళాలి. ఇంకేమంటే అక్కడ తీసుకెళ్ళాలి. డాన్స్ అంటే దాన్ని తీసుకెళ్ళాలి. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ తీసుకెళ్ళాలి.
కన్నారు కదా, చేయక తప్పదు. మీకు కూడా బహుశా 5 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ పిల్లలు ఎవరికి లేరనుకుంటా, మీకు దాటిపోయారు అనుకుంటారు. ఒకవేళ ఉంటే మాత్రము వాళ్ళని అబ్జర్వ్ చేయండి, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయండి, వాళ్ళు ఏం చదువుతారో చూడండి, వాళ్ళ బ్యాగులు చెక్ చేయండి. దయచేసి మొబైల్స్ మాత్రం వాళ్ళ చేతిలో ఇవ్వకండి. చాలా మంది వాడు చదువుకుంటాడు, సార్ మొబైల్ ఇస్తాడు, నువ్వు అటు వెనక ఏం ఓపెన్ చేస్తాడో నీకేం తెలుసు. ఇంకో విషయం చెప్తున్నా అండి, మీ పిల్లలకు మొబైల్లో ఎక్కువ తెలుసా, మీకు ఎక్కువ తెలుసా? మీకు ఎక్కువ తెలుసా, పిల్లలకి ఎక్కువ తెలుసా? పిల్లకి ఎక్కువ తెలుసు, వాళ్ళకి మొత్తం తెలుసండి. కాబట్టి నీ మొబైల్ చేతికి ఇచ్చి అక్కడ వెళ్ళండి, గెలికి దాన్ని ఏమో చేస్తాడు. ఇవ్వకండి వాళ్ళ చేతికి. రేడియేషన్ ఎఫెక్ట్ ఎంత ఉంటుందండి, చాలా పవర్ఫుల్. డోంట్ డూ లైక్ దాట్. సో 12 ఏళ్ళ లోపల 6 నుంచి 12 వరకే గంటన్నర మాట్లాడతాను సార్ నేను. ఇప్పుడు మీకు నట్షల్గా చెప్తున్నాను. ఇక 12 దాటిన తర్వాత ఎలా ఉండాలి, 12 నుంచి 19 వరకు ఫిజియోలాజికల్ గా, బయలాజికల్ గా చాలా గ్రోత్ ఉంటుందండి. అప్పుడు 12 నుంచి 16, 17, 18, 19 గ్రోత్ ఉంటుంది. ఆ గ్రోత్ ఉన్నప్పుడు వాళ్ళని ఫ్రెండ్లీగా చూడాలండి, ఫ్రెండ్లీగా చూడాలి, ఓ స్నేహితులాగా చూడాలి. డిసిషన్ మేకింగ్ ఉంటే వాళ్ళని పార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాన్న ఇక్కడ ఏ కలర్ వేస్తే బాగుంటుంది, ఇక్కడ ఏ కలర్ వేస్తే బాగుంటుంది అన్నాం అనుకోండి, నాన్న ఇక్కడ బ్లూ, ఓకే నీ రూమ్ బ్లూ, అక్కడ బ్లూ. వాళ్ళ డిసిషన్ తీసుకోండి. నాన్న మనం ఏ టీవీ కొంటే బాగుంటుందా, వాడు మొత్తం చూస్తాడు, ఏ టీవీ బాగుంటుంది చెప్తాడు. వాళ్ళ డిసిషన్ మేకింగ్ తీసుకోండి. కానీ మీది చెప్పింది అందుకని వాళ్ళని గెలిపించండి, వాళ్ళని మాట్లాడించండి. డబ్బు విలువ చెప్పండి, డబ్బు ఊరికే రాదు అని వాళ్ళకి క్లియర్గా చెప్పండి. వాళ్ళకు పని చేయించండి. ఏది ఉచితంగా ఇవ్వద్దు పిల్లలకు. మళ్ళీ చెప్తున్నాండి, ఏది ఉచితంగా ఇవ్వద్దండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్కర్షన్ వెళ్తానని మీ అబ్బాయి, ఎక్స్కర్షన్, ఓకే నాన్న ఎక్స్కర్షన్ వెళ్తాను, రేపటి నుండి నువ్వు భోజనం చేసినాక ప్లేట్ నువ్వు సింక్ లో వేసి నువ్వే కడగాలి. దట్స్ ఇట్, సింపుల్ అండి. ఏ తప్ప అమెరికాకి ఎవరు కడుకుంటారు కదా, తర్వాత చిన్న అలవాటు చేయొచ్చు కదా. నీ బనియను, నీ డ్రాయర్ నువ్వే ఉతుకోవాలి రేపటి నుంచి, సాక్స్ నువ్వే ఉతుకోవాలి రేపటి నుంచి. ఇలాంటి చిన్న చిన్న పెట్టండి సార్. ఏదో పనిష్మెంట్ ఇవ్వడం కాదు. ఈ అమ్మలు అతి ప్రేమ చేసి వాళ్ళు మొత్తం పాడేస్తారు, నోట్లో ముద్దలు కూడా పెడుతుంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. 12 నుంచి 18 ఏళ్ళ వరకు చాలా జాగ్రత్తగా పెంచాలి. 16, 17, 18 దాటిన తర్వాత బయోలాజికల్ గా ఇంకా మార్పులు వస్తూ ఉంటాయి. అప్పుడు అబ్బాయిని వేరే రకంగా పెంచాలండి, అమ్మాయిని వేరే రకంగా పెంచాలండి. అబ్బాయిని పెంచాల్సింది అమ్మ, అమ్మాయిని పెంచాల్సింది నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు ఆఫ్టర్ 14, 15, 16, 17 ఏ నాన్ననైతే కూతురుని పట్టించుకుంటాడో, ఏ నాన్ననైతే కూతురుని ఫ్రెండ్ లాగా చూసుకుంటాడో, ఏ నాన్ననైతే కూతురు మాట్లాడుతూ వింటాడో, అటువంటి ఏ కూతురు కూడా ఇంట్లో నుంచి లేచిపోవడం కానీ, లవ్ కానీ అటువంటి ఉండవండి. నేను ఓపెన్ చెప్తున్నాను. టైమే లేదండి, ఫుల్ బిజీ. అమ్మాయికి ఏదంటే అది ఇప్పిస్తూ ఉంటారు. ఆమె ఎవరితో చాటింగ్ చేస్తాం మీకేం తెలుసండి? మీ పిల్లల మొబైల్ ఫోన్ పాస్వర్డ్ మీకు తెలుసా? ఇది అడుగుతున్నాను. మీ పిల్లల మొబైల్ ఫోన్ పాస్వర్డ్ మీకు తెలుసంటే వాళ్ళు ఏదో ఉన్నట్టే కదా. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి బాస్. ఇలాంటి కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తుండండి. ఇక మీ ఆస్తి ఏంది? మీ ఆస్తి ఏం తెలుసా? ఇల్లు మీ ఆస్తి కాదు బాస్, ల్యాండ్ మీ ఆస్తి కాదు, బంగారం మీ ఆస్తి కాదు. మీ ఆస్తి మీ పిల్లలు. మీ పిల్లల్ని ఆస్తి అన్నప్పుడు మీ పిల్లల్ని అంత అద్భుతంగా పెంచాలండి. మా నాన్న నాకేమిచ్చాడు కాదు, నువ్వు నీ పిల్లలకి ఏమిచ్చావు ఇంపార్టెంట్. ఉన్న దాంట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్లో పంపించాలండి. ఆటలు పాటలు ఉన్న స్కూల్లో పంపించాలి. ఎక్కడైతే మార్కులు కాకుండా మార్పులు ఉన్న స్కూల్లో పంపించండి. నాకు తెలిసినంత వరకు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్కూళ్ళు ఉన్నాయండి, పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆ 2 స్కూల్లో చేర్పించిన వాళ్ళు, ఆ 2 కాలేజీలో చేర్పించిన వాళ్ళు డాష్ గాలు అయిపోతారు. పేరు నాకు గుర్తు రావట్లేదు, మీకు గుర్తొస్తే మీ మనసులో చెప్పుకోండి. నేను చెప్పలేను, ఎందుకంటే రికార్డింగ్ ఉంది, వాళ్ళు పట్టుకుంటారని మళ్ళీ అంటారు. ఆ 2 కాలేజీలో చేర్పించిన వాళ్ళ లైఫ్ ఎంత ఘోరంగా ఉందో చూసుకోండి. వానికి ఇక్కడ నుంచి సప్తగిరి సెంటర్ తెలియదు. డాడీ ఎక్కడ సప్తగిరి సెంటర్? నువ్వు ఉందే సెంటర్లో. అంత జనరల్ నాలెడ్జ్ ఉండదండి, ఏమి ఉండదు. ఎటువంటి స్కూల్ ఉండాలి, ఎటువంటి కాలేజీ ఉండాలంటే లోక జ్ఞానం నేర్పించే క్లాస్ ఉండాలి, 4 మంచి విషయాలు చెప్పేది ఉండాలి, ఆటలు పాటలు ఉండాలి, అవసరమైతే హార్స్ రైడింగ్ ఉండాలి, అవసరమైతే స్విమ్మింగ్ ఉండాలి, అవసరమైతే స్కేటింగ్ ఉండాలి, అవసరమైతే పాటలు నేర్పించాలి, అవసరమైతే చెస్ నేర్పించాలి, చదువు నేర్పించాలి. అటువంటి స్కూల్స్ కావాలండి. ఉన్నాయి, మనం దాన్ని చేర్పియాం కదా, ఇంటి పక్క స్కూల్లో చేర్పిస్తాం. ఇంకా ఏదైనా మంచి స్కూల్స్ ఏమంటే గవర్నమెంట్ స్కూల్స్ చేర్పించండి. గవర్నమెంట్ స్కూల్లో నేను ఎందుకు మాట చెప్తానంటే హైయెస్ట్ క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారండి అక్కడ.
గవర్నమెంట్ స్కూల్లో. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రాసి కొన్ని లక్షల మందితో ఎగ్జామ్ రాసి పాస్ అయిన మహానుభావులు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తూ ఉంటారు. మళ్ళీ అటువంటి స్కూల్లో చేర్పించండి, అటువంటి స్కూల్లో పంపించండి. కలెక్టర్ గారు దాని కదా, సార్ మీ అబ్బాయిని కూడా గవర్నమెంట్ స్కూల్స్ వేయండి, జడ్జి కూడా వేయండి, మీ అబ్బాయిని కూడా వేయండి. బాగుంటుందండి. నేను ప్రైవేట్ స్కూల్స్ వద్దాను, ప్రైవేట్ స్కూల్స్ బాగానే ఉంటాయి, కానీ అక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతమందో చూడండి, వాళ్ళ క్వాలిఫికేషన్ వాడి, ఇక్కడ క్వాలిఫికేషన్ వాడి. ఐ రెస్పెక్ట్ ప్రైవేట్ స్కూల్స్, దట్స్ ఆల్సో వెరీ గుడ్. ఉంటే చాలా పెద్ద స్కూల్స్ వేయండి, చిన్మయ విద్యాలయం వేయండి. ఎగ్జాంపుల్ గా జస్ట్ ప్రమోట్ చేస్తాను అనుకోండి, జస్ట్ సంవత్సరానికి 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది అంతే, వేయండి. అక్కడ ఎగ్జామ్ ఉండదు, అన్ని నేర్పిస్తారు. కోయంబత్తూరు నుంచి 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి, మంచి స్కూల్ వేయండి. మీరు ఎప్పుడో మీ అబ్బాయికి డబ్బు ఇచ్చే బదులు, ఎప్పుడో మీ అమ్మాయికి డబ్బు ఇచ్చే బదులు, ఎప్పుడో మీ ఆస్తి వాళ్ళకి ఇచ్చే బదులు చదువని ఆస్తి ముందు ఇవ్వండి బాస్, చదువని ఆస్తి ముందు ఇవ్వండి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఈ చదువని ఆస్తి ఇస్తే వేరే ఆస్తి అక్కర్లేదండి వాళ్ళకు. ఆ ఆస్తి వల్ల మనం పక్కింటి స్కూల్లో వేసేసి అయిపోతుంది. మార్కుల కోసం ఎప్పుడు కూడా మీరు స్కూల్ అడగొద్దండి. స్కూల్లో కూడా ఏం చేస్తారండి, ఒక దెబ్బేస్తే కుల సంఘం వెళ్తుందండి. మా అబ్బాయిని కొట్టావా, ఏమనుకుంటున్నావు అంటారు. చిన్నప్పుడు మా నాన్న సారు కొట్టిండండి. ఫస్ట్ నాకు సుధాకర్ రెడ్డి గారు మా సారు, మ్యాథ్స్ టీచర్, నన్ను కొడితే వచ్చి మా నాన్న చెప్తే మా నాయన మళ్ళీ కొట్టాడు. నాన్న నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే, నువ్వు ఏదో తప్పు చేసినావు కాబట్టి సారు కొట్టిండు, అమ్మని కొట్టిండు, దీన్ని డబుల్ ధమాక్ అంటారు. అప్పుడు నుంచి ఇంట్లో చెప్పలేదు సార్, ఇంకా తన్నుంది నోరు మూసుకొని వచ్చేవాడిని. ఇప్పుడు ఏమేం చెప్పండి, అసలు దెబ్బేస్తే పరిగెత్తున్నారు తల్లిదండ్రులారా. వెళ్ళకండి సార్, వాళ్ళు ఎందుకు కొడతారు, ఎందుకు భయపెడతారు, వాళ్ళు డ్యూటీ చేయనియరే. ఈ అమ్మలు ఉంటారు, వెళ్ళి మా వానికి ఎన్ని మార్కులు వచ్చేసారు లెక్కలు అలా. అరే మార్కులు కాదమ్మా, మార్పులు ఎన్ని వచ్చాయి అడగండి, మార్పులు ఎన్ని వచ్చాయి అబ్బాయి లోపల. సో ఇటువంటి విషయాలు పట్టించుకోండి. ఏమన్నా అలవాట్లు ఉంటే మీ ఇంట్లో పిల్లల ముందు అలాంటి అలవాటు చేయకండి. ఓ తండ్రి ఉంటాడు అని పిల్లల ముందు తీసుకుంటూ ఉంటాడు, వాడు చూస్తుంటాడు, మా నాయన నాకు కూడా. ఎక్కడి నుంచి వస్తాయండి, మీ నుంచి కాదు సార్, అనంతపురం మంచి వాళ్ళు తండ్రి నుంచే వస్తాయండి. అటువంటి అలవాటు చేయకూడదు సార్. మీరు కావాలంటే ఊరవతలకి వెళ్ళి చేసినండి అలాంటి ఏమైనా ఉంటే. ఇప్పుడు సీనంకులు వచ్చిండ్రా, నేను లేనని చెప్పరా అంటాడు. సీనంకులు వచ్చిండు, నేను లేనని చెప్పంటాడు. వాడు వెళ్తాడు, సీనంకుల్ డాడీ లేడని చెప్పంటాడు. ఎందుకు? ఫస్ట్ టైం అబద్ధం చెప్పడం రాదు మనకి. సీనంకుల్ డాడీ లేడని చెప్పమన్నాడు. ఎవరు నేర్పిస్తారండి? మీ ఇంట్లో ఫోన్లు వచ్చిన తర్వాత మీరు అరుపులతో మాట్లాడుతున్నారు మిత్రులారా, కామ్గా మాట్లాడలేదు. మీరు అరుపులు మొత్తం మీ పిల్లలు మొత్తం వింటూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు. వాడారా చిట్టి పైసలు ఇవ్వలేరా, డాష్ డాష్ డాష్, ఆ డాష్ నేర్చుకుంటాడు. సార్ మా వానికి బూతులు వస్తుంటాయి, నేర్పించిన గురువు నువ్వే, ఇంకెవరు కాదు. తల్లిదండ్రులు ఎట్లుంటే పిల్లలు అట్లుంటారండి. మరి ఏమైనా సైకలాజికల్ గా ఏదైనా ప్రాబ్లం, డిజార్డర్ ఉంటే మేనమామ మేనత్త పోలికలు చూడండి ఒకసారి. మేనమామ మేనత్త పోలికలు కనుక ఉంటే మీరు సెట్ చేయొచ్చు. అవి లేకుండా కొత్తగా వస్తే తప్పకుండా మీరు సైకాలజిస్ట్ తీసుకెళ్ళండి, సైకోథెరపిస్ట్ తీసుకెళ్ళండి. సైకాలజిస్ట్ సైకోథెరపిస్ట్ కనుక మీకు ట్రీట్ చేయకుంటే సైకియాట్రిస్ట్ తీసుకెళ్ళండి బాస్. 3 ప్రొఫెషనల్ డిఫరెంట్ అండి. సైకాలజిస్ట్ అంటే మాటలతో తగ్గించే వాళ్ళు, సైకోథెరపిస్ట్ అంటే రకరకాల థెరపీస్ ఉంటాయి. మనం థెరపీ రేపు 2 o'clock నేను చెప్తాను, 3 o'clock కాగ్నిటివ్ థెరపీ చెప్తాను. ఇక్కడ థెరపీతో ఉంటుంది. సైకియాట్రీ అంటే ఓన్లీ మెడిసిన్స్ తో తక్కువ చేస్తూ ఉంటారండి. తీసుకెళ్ళండి. ఏదైనా ప్రాబ్లం ఉంటాయి, ఐక్యూ టెస్ట్ చేయించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ పిల్లలతో అలాంటి ప్రాబ్లం ఉంటాయి. సో నా నంబర్ రాసుకోండి. ఇది ఇట్ విల్ గో ఆన్ క్లాస్, చాలా పెద్దది. ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో నేను మాట్లాడింది, ఎండమూరి గారు మాట్లాడింది, జేడి లక్ష్మణ్ గారు మాట్లాడింది, చాలా అద్భుతమైన ప్రసంగాలు ఉన్నాయి. కావాలంటే మీరు చూసుకోవచ్చు. నా పేరు గంపా నాగేశ్వరరావు, హైదరాబాద్ లో ఉంటానండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నా ఖర్చులు పెట్టుకొని నేను నా 2 రోజుల పండ్లు పాడు చేసుకొని ఏదో తెలిసింది మీతో పంచుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళు ఇక్కడ రావట్లేదు, అనంతపురం ఏమనట్లేదు కానీ రావట్లేదు, మేమైతే వచ్చాము. ఓకే, సో నా నంబర్ రాసుకోండి సార్, 9849000026. ఈ రోజు నుంచి మీకు ఏదన్నా ప్రాబ్లం కనుక ఉంటే, మీ పిల్లల్లో ప్రాబ్లం ఉంటే, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. midnight 2 o'clock కూడా కాల్ చేయొచ్చండి. ఇదే వాయిస్ తో మాట్లాడతాను. కానీ కాల్ చేసి ఏం సార్ బాగున్నా తిన్నరా అనకండి. ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయండి. హ్యాపీ ఉంటే ఫోన్ చేయకండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి. పిల్లల గురించి మాత్రం ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రము డే టైంలో ఫోన్ చేయండి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 లోపల చేయండి. మార్నింగ్ 9 లోపల మాకు జూమ్ క్లాసులు ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి 9 తర్వాత ఫోన్ చేయండి. ఐ విల్ టేక్ యువర్ కాల్, అదర్వైజ్ టేక్ ఎ మిస్ కాల్. ఇక్కడ మీకు అవకాశం ఇవ్వట్లేదు ప్రశ్నలు అడగడానికి. ఏదైనా ప్రశ్నలు మీ పిల్లలకు సంబంధించి ఉంటే
యూ కెన్ ఆస్క్ మీ. నాకు తెలిస్తే మీకు చెప్తాను, నాకు తెలియకుండా మా గురుదేవులు అడిగి మీకు చెప్తాను. నాకు తెలిస్తే మీకు చెప్తాను, నాకు తెలియకుండా మా గురువులు అడిగి మీకు చెప్తాను. లాస్ట్ ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాను సార్. మొబైల్ ఫోన్ మీ ఇంట్లో మీ పిల్లలకి ఇస్తున్నారంటే 100 నాగు పాములు ఎంతో, 100 స్నేక్స్ ఎంతో మొబైల్ ఫోన్ అంతే. అదే స్నేక్ పాయిజన్ ను మంచి మందులాగా వాడుకోవచ్చు, అదే మొబైల్ ను మంచిగా వాడుకోవచ్చు. మంచిగా వాడుకోవడం కాదు మిత్రమా. జాగ్రత్త మీ పిల్లలతోని మొబైల్ ఫోన్. ఒక్కసారి నైట్ పడుకున్న తర్వాత అలా ఫోన్ చూడండి ఎట్లుందో, ఏం మాట్లాడుతారో చూడండి, ఎవరితో మాట్లాడుతారో చూడండి, ఎవరికి మెసేజ్ పెట్టినా చూడండి. చేతులు కాలంక ఆకులు పట్టుకుంటే లాభం లేదు బాస్. పిల్లల్ని పెంచడం చాలా ఇంపార్టెంట్. తండ్రిలారా అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయండి. తల్లులారా అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్లీగా చూసుకోండి. ఎలాగ ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఉండండి. ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే, ఇబ్బంది ఉంటే, ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా సలహా కావాలంటే ఐఎమ్ అవైలబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను అందరూ చెప్పేది ఏమంటే, నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసినావు, ఏదైనా కోర్స్ తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళు అనేసి అందరూ నాకు చెప్తున్నారు. బట్ నా కాన్సెప్ట్ ఏమంటే, నేను చదివిన చదువుకి సంబంధం లేని నేర్చుకుని పోయి ఇన్నాళ్ళు చదివింది వేస్టా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళమంటారా లేదా నీకు నచ్చింది చేయమనేసి అని అడుగుతారు.